ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. మనము రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ చాలా డిస్కస్ చేసాం, ఎలా ఉండాలి, హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి, లేదంటే పిల్లలతో ఎలా మనం బాండ్ అనేది పెంచుకోవాలి అని. బట్ ఇప్పుడు చూసినట్లయితే చాలా అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ వన్ ఆఫ్ ద రీజన్. బట్ మనకి అంటే ఫ్యామిలీలోనే కలుసుకోవడం కాకుండా బయట వాళ్ళతో కూడా ఎవరు అంతగా కలిసి ఉండట్లేదు. అప్పట్లో అంటే మనకు కొంచెం ఊర్లు చిన్నగా ఉండేవి, ఈ ఇంట్లో ఏం జరిగింది ఈ ఊరు మొత్తం తెలిసేది. ఒకరు ఏదైనా బయటికి వెళ్ళినా మాట్లాడినా ఏం జరిగినా ఒక్క వర్డ్ ఇక్కడ మాట్లాడారంటే ఊరంతా తెలిసేది. ఇప్పుడు అసలు ఒక పర్సన్ అంటే ఆపోజిట్ నైబర్స్ కూడా అసలు ఆపోజిట్లో ఎవరున్నారో కూడా తెలియదు. అంటే పేరేంటి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్నారా లేదా అనేది కూడా తెలియట్లేదు. ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే, రీసెంట్గా ఐ కేమ్ త్రూ వన్ న్యూస్. ఏంటి, ఒక పాకిస్తానీ యాక్టర్ హుమైరా అని, షీ వాజ్ ఫౌండ్ డెడ్ ఇన్ హర్ ఓన్ అపార్ట్మెంట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అంటే చాలా ఒక 9 months అరౌండ్ తర్వాత తన ఇంట్లోనే తన శవం ఉంది అని వీళ్ళు కనిపెట్టారు యాక్చువల్లీ. అంటే అంత అసలు ఒక పర్సన్ ఒక 10 days ఆర్ 1 month మిస్ అయినా ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఆర్ ఎవరో ఒకరు అడుగుతారు యాక్చువల్లీ, కనిపెట్టడానికి చూస్తారు. ఇంతవరకు తను అలాగే తను ఉందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది అంటే అసలు ఏమనుకోవాలి దీన్ని? డెఫినెట్లీ సొసైటీ చాలా చేంజ్ అయిందండి. ఇంతకు ముందు ఆ కన్సర్న్ అనేది ఉండేది, నైబర్స్ మీద కానివ్వండి, లేకపోతే తోటి వాళ్ళు, అది ఎవరన్నా కానివ్వండి, తోటి మనుషుల మీద ఎంతో కొంత కన్సర్న్ అనేది ఉండేది. కరెంట్ టైమ్స్లో ఎట్లా అయిపోయిందంటే, నాది నేను చూసుకోనికే నాకు టైం దొరకలేదు, ఇంకా నేను వేరే వాళ్ళు నేను పట్టించుకుంటా అనే స్టేజ్లో ఉన్నారు. లైక్ జనరలీ ఇఫ్ యూ క్వశ్చన్, నా టెన్షన్సే నా స్ట్రెస్సే నాకు ఎక్కువగా ఉంది. దట్స్ వాట్. ఇప్పుడు అరే ఏంద్రా మీ పక్కన ఎవరున్నారా, అరే నాలోళ్ళే నాకు సరిపోతుంది, పక్కన వాళ్ళు నాకెందుకు అని ఈ స్టేజ్లో ఉన్నారనమాట కరెంట్లీ. సో అది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఏంటంటే, ఖచ్చితంగా టైస్ బిట్వీన్ నైబర్స్ కానివ్వండి, విత్ అదర్ పీపుల్ కానివ్వండి, తగ్గిపోయినాయి. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎగ్జాంపుల్, ఇది మీరు అది హుమైరా గారిది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, దట్ ఈస్ ది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఆమె ఒక సెలబ్రిటీ అండి. ఎగ్జాక్ట్లీ. ఒక సెలబ్రిటీ అయితే ఆబ్వియస్లీ సోషల్ మీడియా హ్యాండిల్లో చాలా మంది ఫాలో అవుతుంటారు. ఆమెని కలవడానికి ఎంతో మంది ఇష్టపడతా ఉంటారు. సో ఆమెని కలవాలని అనుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని చూస్తూ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటిది ఆమె చనిపోయిన 9 months వరకు కూడా ఎవరికి తెలియలేదు అని అంటే, ఇమాజిన్ ఎంత వర్స్ సిచ్యువేషన్లో ఉన్నాము మనం. అయితే చాలా మంది ఏంటంటే, ఇదేదో పాకిస్తాన్లో జరిగింది కదా, వై ఆర్ వి ఈవెన్ టాకింగ్ అబౌట్ ఇట్ అని అనుకుంటారు. ఇది పాకిస్తాన్లో జరిగింది, డజంట్ మీన్ ఇండియాలో జరగదు అని కాదు. రేపు పొద్దున మనం కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. వినెవర్ నో. అంటే ఇప్పుడు కూడా ఎవరితో కాంటాక్ట్ లేకుండా ఉన్నారేమో, మనకు తెలియదు మేబీ. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, తన సర్వెంట్ కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ, వాచ్మెన్ కానీ ఉండలేరంటారా ఎవరు అసలు? ఆమె లైఫ్ని తను ఎట్లా లీడ్ చేసింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఈ ఇండస్ట్రీలో రాగానే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. లైక్ తను ఒక యాక్టర్ అవుతానన్నప్పుడు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల ఏంటంటే, ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసుకొని తను బయటకు వచ్చేసి సోలోగా ఉంటుంది. ఆమె ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళే నాకు సపోర్ట్ చేయట్లేదు అనే ఒక బాధ వల్లనో, మరి ఇంకో ఏ రీజన్ వల్లనో కానివ్వండి, చాలా ఐసోలేటెడ్ లైఫ్ బ్రతికేస్తాను. అంటే జనరల్గా ఎక్కువ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకొని ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకోవడం అలా ఏం లేకుండా, షూటింగ్ ఉన్నంత కాలం షూటింగ్ చేసుకోవడము, ఏమి లేదు అన్నంత కాలం ఇంట్లో కూర్చోవడం, అంతే. జస్ట్ ఇంట్లోనే కూర్చోవడం, ఫ్రెండ్స్ని కూడా కలవడం, అలాంటిది ఏమీ లేదు, నథింగ్ యాజ్ సచ్. ఒక మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తుండే ఆమె. ఏంటంటే పని, ఇల్లు, అంతే. ఇంకో రెండవ థింగ్ లేదనమాట. ఫ్రెండ్స్ లేవు, అట్లాంటి ఏం లేవన్నమాట ఇంకా. అందుకనే ఆమె చనిపోవడం కూడా ఎంత ఆశ్చర్యం అంటే, పోనీ ఏమైనా ఎఫ్ఐఆర్ వల్ల చనిపోయిందా అని అంటే లేదు, ఎఫ్ఐఆరే లేదు ఆమెకి, ఎవరితోటి తిరిగేది కాదు. పోనీ ఎవరినైనా చంపేశారా అంటే ఎవరితో అంత గ్రడ్జ్ పెట్టుకునే అంత ఇది కూడా ఎవరు లేదు. సో అదొక మిస్టరీ లాగా అయిపోయింది. బట్ దీంట్లో మనం ఏమి గ్రహించవచ్చు అని అంటే, ఆమె లైఫ్ ఆమెకు నచ్చకపోవడం బేసిక్గా. సో ఇప్పుడు చూడండి, ఎవరికన్నా సరే లైఫ్లో ఎంతో కొంత సరదాలు అనేది ఉండడం ఇంపార్టెంట్ మనకి. సో ఆమె లైఫ్లో అసలు సరదాలు అనేది లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా ఉందామా అంటే లేదు, కుదరదు.
ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ని రాని మనం ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఇంట్లో కూర్చొని ఎంతసేపు అని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు, బోర్ Exactly. కొట్టేస్తుంది అది. సో అలా ఏంటంటే నాకు తెలిసి తనకు తానే సూసైడ్ చేసుకునే అంటే ఛాన్సెస్ అలాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఎందుకు డెవలప్ అవుతుంది అంటారు అసలు? అంటే ఎవరితో మాట్లాడకుండా, అసలు ఎవరితో కలవకుండా, అసలు అంటే ఎవ్రీ పర్సన్ ఒక్కొక్కసారి లోన్లీ అనిపిస్తుంది. ఒక పర్సన్తో మాట్లాడాలి, అట్లీస్ట్ ఒక ఫ్రెండ్తో కూర్చోవాలి, ఒక 1 or 2 hours బయటకు వచ్చి కొన్ని డేస్ తర్వాత అనిపిస్తుంది. Right. ఇట్లాంటి మైండ్ సెట్ డెవలప్ అవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ప్రైమరీ రీజన్ ఉంటుందండి. సో జనరల్గా ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల చాలా మంది వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదో బాధలో ఉండి నా బాధ నేను ఎవరో ఫ్రెండ్తో షేర్ చేసుకున్నాను, నాకు హెల్ప్ దొరుకుతుంది అనే ఒక ఎయిమ్ తోటి, లేదా అట్లీస్ట్ కొంచెం లైట్ ఫీలింగ్ వస్తుంది అనే ఎయిమ్ తోటి నా బాధ నేను ఎవరితోటో షేర్ చేసుకున్నాను. బట్ షేర్ చేసుకున్న తర్వాత ఆ పర్సన్ దీన్ని వేరే వాళ్ళకి చెప్పడము, లేదా ఈ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ చేసుకోవడము, ఇలాంటిది జరగడం వల్ల ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ జరిగింది నాకు సేమ్ ఇట్లాంటిది. లైక్ అప్పుడు ఏమవుతుంది అని అంటే నాకు ట్రస్ట్ అనేది పోతుంది. లైక్ ఇప్పుడు నాకు ఎవరు వద్దు, ఎవరు అవసరం లేదు, నాది నేను ఉంటాను. బికాజ్ ఎవరితో చెప్పుకుందాము అని అనుకుంటే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని, లేదా ఎవరికి చెప్పొద్దు అని చెప్పిన ఇన్ఫర్మేషన్ నలుగురికి చెప్పేయటము, ఇలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ 1-2 తగిలినాయి అనుకోండి స్ట్రాంగ్గా, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా ఐసోలేట్ అయిపోతారు అనమాట. వాళ్ళు ఇంకా జనాలలో కలవడానికి అస్సలు ఇష్టపడరు వాళ్ళు. రెండోది, వాళ్ళు చెప్పుకున్నప్పుడు వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉందో అది అప్ టు మార్క్ లేకపోయినా కూడా వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను నేను మీకు, అది చెప్పడం వల్ల మీరు నాకు అప్రిషియేట్ చేయడమో లేకపోతే మీరు నాకు సపోర్ట్ చేస్తారు అనుకొని నేను చెప్తున్నాను, కానీ మీరు అరే కాదు నువ్వు చేసింది తప్పు అని నన్ను మీరు మళ్ళీ అలాంటి ఏదైనా చేశారనుకోండి, అప్పుడు ఏంటంటే నేను చెప్పుకోవడానికి కూడా ఇంక ఇష్టపడను. అంటే ఐ డోంట్ ఈవెన్ వాంట్ పీపుల్ టు బీ విత్ మీ. సో అలా వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే ఆ ఐసోలేషన్ అనేది అవుతూ ఉంటుంది. బట్ ఆ ఐసోలేషన్లో ఉన్నప్పుడు అది ఒక పెద్ద టార్చర్ అండి. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ ఒక 3 days 4 days ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో కూర్చో, అండ్ ఎవరితో అసలు ఫోన్ కాల్స్ వద్దు, బయటకు పోవద్దు, ఇంట్లోనే కూర్చో, ఇంట్లోనే తిను, ఇంట్లోనే పనుకో అంటే అది టఫ్. మనం కరోనా టైంలో చూసాం కదా. దట్స్ వాట్, అదే అంటున్నాను, ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు కాబట్టి కొంతమందికి సరిపోయింది. సింగిల్ గా ఉన్న వాళ్ళు చాలా మెంటలీ డిప్రెస్ అయ్యారు అసలు ఆ టైంలో. అవును, ఇప్పుడు కరోనా టైంలోనే చూసుకున్నాం కదా, ఎంత మంది డిప్రెషన్ కి లోన్ అయి ఉన్నారు ఆ టైంలో. సో అంత భయంకరమైన సిచ్యువేషన్ అది లోన్లీనెస్ అనేది. సో ఆ లోన్లీనెస్ తట్టుకోకపోవడం వల్లనే మేబీ షీ కమిటెడ్ సూసైడ్. అండ్ అసలు ఇదేంటంటే ఆమె చనిపోయిన 9 months తర్వాత ఆమె రెంట్ పే చేస్తలేదు అనేసి కోర్టు నుంచి ఓనర్ పర్మిషన్ తీసుకొని వచ్చి ఫ్రంట్ డోర్ బ్రేక్ ఓపెన్ చేయించిన తర్వాత దట్ ఈస్ వెన్ లోపల శవమై లైక్ దే అండర్స్టూడ్ దట్ షీఈస్ డెడ్ అనేసి, అండ్ దట్ టు 9 months బ్యాక్. సో చూడండి, ఒక పర్సన్ ఎగ్జిస్టెన్స్ ని కూడా గుర్తించట్లేదు అని అంటే మన సొసైటీ ఎక్కడ పోతున్నట్టు. ఇప్పుడు ఒకళ్ళు కనిపించట్లేదు అనగానే ఒక థాట్ అన్న రావాలి, కాల్ చేద్దాము, లేకపోతే ఏమైంది, వాళ్ళ ఫ్రెండ్స్ ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అట్లనే ఉన్నారు. ఇప్పుడు పోలీసులు చెప్పేదాకా దట్ మీ అమ్మాయి చనిపోయింది అనేసి దే డిడ్ంట్ ఈవెన్ నో. అండ్ చనిపోయింది తీసుకెళ్ళండి బాడీ అంటే మాకొద్దు అంటే అరే మీకు ఎంత అన్నా ద్వేషం ఉండొచ్చు, అంటే అంత వాళ్ళు అంత ఎనిమిటీ ఆర్ అంత గ్రడ్జ్ ఆ అమ్మాయి మీద పెట్టుకున్నందువల్లే తన మైండ్ కూడా ఆర్ తన హార్ట్ కూడా అంత హార్డ్ అయిపోయి ఉంటుంది అంటారా? దట్స్ వాట్. ఇప్పుడు ఆమె ఆ లోన్లీ లైఫ్ లీడ్ అవడానికి రీజనే మాకు క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఆమె మృతదేహాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. మాకు అవసరం లేదు, మీరు అంతా కావాలంటే మీరే ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకోండి, మాకు అవసరం లేదు అనేసి చనిపోయినాక కూడా అవసరం లేదు అని అంత కఠినంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇమాజిన్ వాళ్ళ వర్డ్స్ ఎంత కఠినంగా ఉండొచ్చు ఆమెతో మాట్లాడినప్పుడు, లేకపోతే ఆమెతో డీల్ చేసినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఆల్సో వెరీ ఎమోషన్లెస్ అసలు. దట్స్ వాట్. సో ఇలాంటి చెప్పాను కదండి, ఇలాంటి ఏంటంటే ఇన్సిడెంట్స్ వాళ్ళు ఫేస్ అయినప్పుడు, ఇలాంటి పీపుల్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే నాకు ఇంక ఎవరు అవసరం లేదు లైఫ్లో, నేను ఒక్కరినే నాకు ఐ డోంట్ నీడ్ ఎనీ కంపెనీ అనేసి ఈ థాట్స్ అన్ని రావడానికి ప్రైమరీ రీజన్ అది. అండ్ ఇక్కడ మనం ఇంకోటి కూడా మాట్లాడుకోవచ్చు, అంటే మన కంట్రీస్లో కూడా అమ్మాయిల్ని కొంచెం తక్కువగానే చూస్తుంటారు, బట్ పాకిస్తాన్లో కూడా ఇంకా అమ్మాయిల్ని చాలా డిస్క్రిమినేషన్ ఉందనుకుంటాను. అక్కడ ఇంకా ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అట్లీస్ట్ ఎంతో కొంత చూస్తున్నాం, ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తున్నాం మనము.
కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ అయితే రాలేదు ఖచ్చితంగా. Exactly. ఇప్పటికీ కూడా అమ్మాయిలు వర్క్ చేస్తా అంటే యూనో పెళ్లి సంబంధాలు అప్పుడు చాలాసార్లు చూస్తూ ఉంటాను. అమ్మాయి మాకు ఓకేనండి, మేము పెళ్లి చేసుకుంటాం, కానీ పెళ్ళైనాక అమ్మాయి Job ఉద్యోగం చేయడం. మానేసేయాలి. Correct. సో అమ్మాయి ఉద్యోగం అంటే ఆ రెస్ట్రిక్షన్ అనేది ఇంకా మన దగ్గర కనిపిస్తుంది. ఉంది. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అలాంటివి ఎన్నో ఉంటాయి. అది ఇప్పుడు చదివించే విషయంలో కూడా ఒకటే పేరెంట్కి ఉన్న ఇద్దరు పిల్లలకి అబ్బాయి అమ్మాయికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. Exactly. సో అబ్బాయి అంటే సరే ఇంజనీరింగ్ చేపిద్దాము, డాక్టర్ చేపిద్దాము, అంత బాగానే ఉంది. అమ్మాయి అనుకో ఎందుకు ఖర్చు వెళ్ళిపోతుంది కదా ఎట్లాగో ఇంట్లో నుంచి అని థింక్ చేసే వాళ్ళు అండ్ ఇంకా పెళ్లి ఉన్నారు. చేసుకుంటే ఎలాగో హస్బెండ్ చెప్పిందే చేసుకోవాలి, తనకెందుకు ఇంకా చేసుకోవాలి. ఓన్ ఐడెంటిటీ అన్నట్టు అయిపోతుంది. దట్స్ వాట్. సో మన దగ్గర కూడా ఆ ఆపరేషన్ ఆఫ్ ఉమెన్ అనేది ఇంకా ఉంది, కానీ పాకిస్తాన్లో అది ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది దాని ఫర్ ది కమ్యూనిటీ దట్ దే ఆర్ ఇన్ ఏంటంటే ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్కి తగ్గట్టు వాళ్ళకి సపోర్ట్ అనేది రావడం చాలా కష్టం. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది స్టూడియో. యూ వెల్కమ్.